నిజమైన మాట అనే చందమామ కథ చెప్పుకుందాం. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ విదూషకుడుగాను ఆంతరంగికుడుగాను ఉండేవాడు. తాన్సేన్ సంగీత విద్వాంసుడు. తాన్సేన్ పాట వినడానికి దేశదేశాల నుండి ప్రముఖులు వచ్చేవారు. ఈ ప్రజ్ఞకు తాన్సేను అతిశయపడలేదు. కానీ తక్కిన ముసల్మాన్లకు తాన్సేన్కు సమానుడు లేడని గర్వం పట్టుకున్నది. అంతేకాదు, చక్రవర్తికి అభిమానుడైన బీర్బల్ను తప్పించి ఆ స్థానంలో తాన్సేన్ను నియమించడం తగునని సూచనలు చేస్తూ వచ్చారు. ఈ మాటలను గ్రహించిన చక్రవర్తి ఈ ప్రస్తావన సహించలేక, మీరేమైనా చెప్పండి, వీరబలుడంతటి వాడు జన్మజన్మలకు మరొకడు కానే రాడు అని జవాబు చెప్పాడు. అప్పటికేమీ అనలేక ముసల్మానులు కొన్నాళ్ళ తర్వాత ఒకనాడు సభ ఏర్పాటు చేశారు. చక్రవర్తిని కూడా ఆహ్వానించారు. ఆనాడు చాలా వేడిగా ఉక్కగా ఉన్నది. ప్రమిదలలో చమురు పత్తి వేసి ఊరుకున్నారు గాని చీకటి పడిన ముసల్మాన్లు వెలిగించలేదు. తాన్సేన్ దీపకరాగం పాడేసరికి దీపాలన్నీ వాటంతటవే వెలిగాయి. మేఘమల్హార్ రాగం పాడాడు. వెంటనే ఉక్కపోయి వర్షం కురిసింది. ఇందుకు చక్రవర్తి వింత పడడం చూసి ఒక ముసల్మాన్ వృద్ధుడు, ప్రభు, ఇప్పుడు బోధపడిందా? వీరబలుడికి ఇటువంటి ప్రజ్ఞలెక్కడివి? అందుకనే మంత్రి పదవికి తాన్సేను తగినవాడని లోకం ఘోషిస్తున్నది అని చాకచౌక్యంతో మనవి చేశాడు. అందుకు అక్బర్, తాన్సేన్ గొప్ప విద్వాంసుడే కావచ్చు, కానీ వీరబలుని పోలడు. కావాలంటే ప్రత్యక్షంగా రుజువు చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. మరి కొద్ది రోజుల్లోనే అక్బర్ చక్రవర్తి ఆవా దేశపు రాజుకు జాబ్ ఒకటి వ్రాశాడు. ఆ ఉత్తరానికి ముద్రలు లేవు. వీరబలుణ్ణి తాన్సేన్ను పిలిచి, మీరీ లేఖను పట్టుకొని ఆవా రాజు వద్దకు పోవాలి. చాలా అవసరమైన పని. ఈ పని మీరిద్దరూ తప్ప మరెవ్వరూ నిర్వహించలేరు అని చెప్పి జవాబిచ్చాడు. వారు బయలుదేరారు. తాన్సేన్ మనసులో ఇదేదో ముఖ్యమైన కార్యమై ఉంటుంది. ఆ రాజుకు నా సంగీతం వినిపించి బహుమతి పొందుతాను అనుకొని సంతోషించాడు. కానీ వీర్బల్ మట్టుకు ఇందులో ఏదో రహస్యం ఉండకపోదు అని 1000 విధాల ఆలోచించసాగాడు. చివరికి ఎలాగైతేనే మహారణ్యాలు దాటుకుపోయి కొన్నాళ్లకు వారు బర్మా చేరుకుని ఆవా రాజు దర్శనం చేసుకున్నారు. జాబు చదువుకున్నాడు రాజు. అందులో ఇలా ఉంది: నా సేవకులిద్దరూ మీ దర్శనానికి ఈ లేఖ పట్టుకు వస్తారు. ఒక రహస్య అపరాధం చేయడం చేత వీరిని దండింపవలసి వచ్చింది. గోప్యంగా జరపవలసిన కార్యం కనుక ఇక్కడ ఆ పని చెయ్య వీల్లేక మీ వద్దకు పంపాను. మీరు మరణదండన విధించవలసింది అని ఉంది. రాజు జాబు చదువుకుని మంత్రికిచ్చాడు. అతడు ఇందులో ఏదో రహస్యం ఉందని గ్రహించి, రాజా, వీరిని 1 వారం రోజులు చెరలో పెట్టి తరువాత యుక్తమైన దండన విధించుదాము అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం వారి చేతులకు బేడీలు తగిలించి కారాగృహానికి తీసుకుపోయారు. తాన్సేన్కు మతిపోయినట్టయింది. వీరబలుడికేసి దీనంగా, ఏమిటి ఉపాయం అన్నట్టుగా చూశాడు. అప్పుడు వీరబలుడు అతని చెవిలో ఏదో ఊదాడు. లోన కుమిలిపోతున్న తాన్సేన్ పైకి ధైర్యంగానే కనబడజొచ్చాడు. గడువు 1 వారం రోజులు ముగిసింది. తలారులు వచ్చి వీరిని వంద్యస్థానానికి తీసుకుపోయారు. అక్కడ వీరబలుడు, తాన్సేను, నన్ను ముందు చంపు అంటే నన్ను ముందు చంపు అని పోరాడసాగారు. తలారులు రాజు వద్దకు పోయి, వీళ్ళిద్దరూ పిచ్చివాళ్ళు ప్రభు అని మనవి చేశారు. అప్పుడు రాజు వారిని పిలిపించి, ఎందుకిలా వాదులాడుతున్నారు అని అడిగాడు. రాజా, చెబితే మాకు చాలా నష్టం కలుగుతుంది, అందుచేత చెప్పదలచలేదు అన్నాడు వీర్బల్. నిజం చెప్పకుంటే యావజ్జీవ ఖైదు చేయిస్తాను అన్నాడు రాజు. ఇక తప్పదన్నట్టుగా బీర్బల్ ఇలా ప్రారంభించాడు. రాజా, చాలా కాలం నుంచి ఆవా రాజ్యం కలుపుకోవాలని మా రాజు ఉద్దేశం. కానీ తమరు బలశాలులని బెదిరిపోతున్నాడు. ఒకనాడు ఒక జ్యోతిష్యవేత్త వచ్చి, రాజా, ఎందుకు విచారిస్తావు? నీ రాజ్యంలో 2 ఆవారాజు వద్దకు ఏదో విషపై పంపించు. వారిని రాజు గనక చంపేస్తే మొదట చచ్చినవాడు ఆ దేశానికి రాజు అవుతాడు. తర్వాత మరణించేవాడు మంత్రి అవుతాడు. అప్పుడు వారు నీకు సామంతులుగా ఉంటారు.
ఈ విధంగా నీకా రాజ్యం దక్కాలి గాని యుద్ధం చేసి గెలవడం నీ తరం కాదు అని చెప్పాడు. ఈ కారణం చేత మమ్మల్ని ఇద్దరినీ పంపించాడు. ఈ సంగతి వెల్లడించినందుకు మా రాజు మమ్మల్ని చంపేసి తీరుతాడు. కనుక అక్కడికి పోకుండా మమ్మల్ని తమరే చంపించి పుణ్యం కట్టుకోండి ప్రభు అన్నాడు. అప్పుడు రాజు మంత్రికేసి చూశాడు. మంత్రి రహస్యంగా ఇలా చెప్పాడు. వచ్చిన దారినే వీరిని పంపివేయడం మంచిది అన్నాడు. మంత్రి మాటలను నమ్మిన రాజు వీరబలుడితో, అబ్బాయి, మిమ్మల్ని చంపమని మీ రాజు జాబు వ్రాసి పంపాడు. ఆజ్ఞ నెరవేర్చడానికి మేమేం వారి సేవకులం కాము. నిర్దోషులను చంపిన పాపం మాకు వద్దు. వీరిని మీరే చంపుకోండి అని మేము చెప్పినట్టు మీ రాజుతో చెప్పండి, పొండి అన్నాడు. ఇందుకు బీర్బల్, మహారాజా, ఇది తమకు న్యాయం కాదు. నేను మొదటే చెప్పానుగా, మా రహస్యం వెల్లడిస్తే మాకు హాని వస్తుందని. అనుకున్నట్లే అయ్యింది అన్నాడు దీనంగా. అదంతా మాకు తెలియదు. తెలిసి విషమెవరు తింటారు? పొండి పొండి, లేకపోతే బయటికి తరిమేస్తాం అని బెదిరించాడు రాజు. భయం నటిస్తూ బీర్బల్ సెలవు సెలవు అని తాన్సేన్ను వెంటబెట్టుకుని బయటపడి మళ్ళీ ఢిల్లీ నగరం చేరుకున్నాడు. తాన్సేన్ అక్బర్ని చూసి, ప్రభు, వీరబలుడే లేకుంటే నేను తమ దర్శనం చేసుకోగలిగేవాణ్ణే కాదు. అతని బుద్ధి కుశలతే మా ఇద్దరిని రక్షించింది అంటూ జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. అప్పుడు చక్రవర్తి ఇది వరకు ఎదురు తిరిగిన ముసల్మానులందరినీ పిలిపించి వీరబలుని బుద్ధి విశేషం పరీక్షించడానికి తను పన్నిన పన్నుగడ బీర్బల్ బుద్ధి చాతుర్యం వారికి వివరించి చెప్పాడు. అప్పుడు ముసల్మానులందరికీ అక్బర్ చక్రవర్తి చెప్పినది నిజమైన మాట అని నమ్మకం కలిగింది. ఆ విధంగా ముసల్మానులందరికీ బీర్బల్ పైన గల అసూయ పోయి ఎంతో గౌరవభావం ఏర్పడింది. కథ సమాప్తం. చేయని నేరం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పైభాగాన విహరిస్తుండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయనకొక అందగత్తె అయిన స్త్రీ కనిపించింది. రాజుగారు వివేకి, న్యాయబుద్ధి అయిన వాడే. అయినా ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది. ఆయన వెంటనే పని వాళ్ళని పిలిచి ఆ డాబా ఎవరిదని అడిగాడు. చిత్తం మహాప్రభు, అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనే వాడిది అన్నారు నౌకర్లు. వీరభద్రుడిని ఒకసారి పిలవండి అన్నాడు రాజు. వీరభద్రుడు రాగానే రాజు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, ఏమోయ్, దీన్ని తీసుకువెళ్ళి ఫలాని నగరంలో ఫలాని వారికిచ్చి జవాబు తీసుకురావాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు అన్నాడు. చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్ళేదాకా కనిపెట్టుకుని ఉండి తరువాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడింటికి వెళ్ళాడు. వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి, మీరు మా ప్రభువులు, కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అన్నది. ఎందుకలా అన్నావు అన్నాడు రాజు. మీరెందుకు దయచేశారో నాకు తెలుసును, కానీ నాకు ఒకటే సందేహం. మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిలికూడు మీద భ్రమ ఎందుకా అని అన్నది. వీరభద్రుడి భార్య మర్యాదగాను మెత్తని చెప్పుతో కొట్టినట్టుగాను. ఈ మాట వినగానే రాజుకు ఎంతో అవమానం అయ్యింది. ఆయన చివాలున లేచి తన పాదరక్షలు కూడా తొడుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. వసారాలో అతనికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి. తనను రాజుగారు ఎందుకు పంపినది గ్రహించాడు. భార్యకు కనిపించనైనా కనిపించక మరిచిపోయిన ఉత్తరం తీసుకుని తిరిగి గుర్రమెక్కి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళవలసిన చోటుకు వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరమిచ్చి జవాబు తీసుకుని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు. రాజుగారు అతనికి అప్పుడే 100 మొహరీలు పారితోషికం ఇచ్చి పంపివేశాడు. వీరభద్రుడు ఆ సొమ్మంతా కంసాలి దగ్గరకు తీసుకుపోయి ఆ విలువకు సరిపడా నగలు కొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి. ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఈనాం. వీటిని పెట్టుకుని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు. మా వాళ్ళ వద్దకు దేనికి అన్నది భార్య. దేనికేమిటి,
రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు. సరే అయితే అలాగే వెళ్తాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమయ్యింది. ఆమె పుట్టింటి దగ్గర నెల రోజులున్నది. కానీ ఆమెను తీసుకుపోవడానికి వీరభద్రుడు వెళ్ళలేదు. కనీసం మరెవరినన్నా పంపలేదు. అధమం తమ క్షేమ సమాచారాలైనా కబురు చెయ్యలేదు. నెల నిండగానే వీరభద్రుణ్ణి బావమరిది చూడవచ్చాడు. మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు బావమరిదికి స్పష్టమైంది. అతడికి చాలా కోపం వచ్చింది. ఇన్ని మాటలెందుకు? నువ్వు మా చెల్లెలిని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చెయ్యమన్నావా అన్నాడు బావమరిది. నీ చెల్లెల్ని మొగుడు వదిలివేశాడని దివానమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో. నా మట్టుకు నేను గుట్టురట్టు కాకుండా ప్రవర్తించాను. తరువాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు. ఎట్లా ఫిర్యాదు చెయ్యాలో నాకు ఆ మాత్రం తెలుసులే, చూద్దువుగాని అన్నాడు బావమరిది. ఒకరోజున వీరభద్రుడికి దర్బారు నుంచి పిలుపు వచ్చింది. రాజుగారి సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చుని ఉన్నాడు. ఆయన వీరభద్రుడి బావమరిదిని పిలిచి, ఫిర్యాదు చేస్తున్నది నీవే కదా, నీ ఫిర్యాదు సభవారికి విన్నవించు అన్నాడు. బావమరిది ఈ విధంగా చెప్పాడు. ఏలినవారు న్యాయం చిత్తగించాలి. మాకొక ముచ్చటైన తోట ఉండేది. దానిని ఎత్తైన గోడల మధ్య ప్రాణంతో సమానంగా పెంచుకున్నాం. చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కలకలలాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం. ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి చివరకు గోడలన్నీ కూలదోసి తోటను గాలికి వదిలివేశాడు. తనకిక ఆ తోటతో పని లేదని, కావలిస్తే మేం పుచ్చుకోవచ్చునని. ఇదేమైనా ధర్మమేనా? ఇది నిజమేనా? ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి. వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు. తోటను నేను మొదట తీసుకున్న మాట, తిరిగి వదిలివేసిన మాట కూడా నిజమే. కానీ నేనా పని ఇష్టమై చెయ్యలేదు, ఒకరి ప్రోద్బలం మీద చెయ్యలేదు. జరిగినదేమంటే, ఒకనాడు నేను తోటలో ప్రవేశించేసరికి నాకక్కడ సింహం పాదాల గుర్తులు కనబడ్డాయి. ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదనిపించింది. సింహం పట్ల నాకు గల గౌరవభావము, నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి. నేను చేసిన తప్పేమిటో ఏలినవారు సెలవియ్యాలి అన్నాడు. ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి, వీరభద్ర, నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తున్నది. ఆ తోట సంగతి నాకు తెలుసును. పొరపాటున సింహం అందులో అడుగు పెడితే పెట్టిందేమో గాని అక్కడ ఆ సింహానికి ఏం దొరుకుతుంది? ఒక్క పువ్వు గాని, ఫలం గాని, చిగురాకు గాని అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకొని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. సింహానికి వెరచి నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదలవలసిన అవసరం కొంచెమైనా లేదు. అందుచేత నువ్వు నీ బావుమరిదితో రాజీపడి నీ తోటను తిరిగి తీసుకో అన్నాడు. ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. అవి విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకుని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. ఈ కథా స్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.